గెలవని అలసిపోయేనా కాలమే శిలవలే. మనం అదెక్కి ఇప్పుడు అదెక్కి మెడిటేషన్ చేద్దాం. ఎక్సర్సైజెస్ అయిపోయినాయి, వాకింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ ఎక్కి అది టైం లాస్ పెడదాం అనుకున్నాను, కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతారని చాలామంది ఉన్నారు. సో పెట్టలేదు. భూతి ధర్మం అవుదాం. మనశ్శాంతి మనశ్శాంతి మనశ్శాంతి. మసాలా వడ, మసాలా దోశ. హలో పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. చాలా బాగా ఉంది. ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. నేను ఒక 1 minute ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడతాను. మీరు కావాలితే ఒక 1 minute స్కిప్ చేసేయండి ఎవరైతే ఐపీఎల్ చూడరో. ఎనీవే, ఎస్ఆర్హెచ్ 2020 వరకు ఒక ఫేజ్ నడిచింది. మళ్ళీ 2020 తర్వాత నుంచి 2022 నుంచి దే హ్యావ్ బీన్ చేంజింగ్. And 23 and also 24 and 25 was so good for SRH. ఎంతమంది అనుకోవచ్చు హై స్కోర్ అని. హై స్కోర్ మేము ఎప్పుడో కొట్టేసామని చెప్పి ఆర్సీబీ వాళ్ళు అనొచ్చు, బట్ యూ నెవర్ రీచ్ 286 crore. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్హెచ్ అనేది ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందంటే, నాట్ అబౌట్ ప్లేయర్స్, వీ విల్ ఆల్వేస్ సపోర్ట్ టీమ్. మేము టీమ్నే సపోర్ట్ చేస్తాం. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కాల్ ఎగరేసుకోవచ్చు. అండ్ మనోళ్ళు ఏ మాత్రం తగ్గలేదు. దే ట్రైడ్ వెల్. 195, 196 వరకు వచ్చారు 5 wickets పడ్డాక. అంటే దే ప్లేడ్ వెల్, దే ట్రైడ్ వెల్. మెయిన్ మన ఓపెనర్స్ ఎప్పుడైతే అవుట్ అయ్యారో ద డ్రాప్ అవుట్ ఈజ్ నార్మల్. ఎందుకంటే ఓపెనింగ్లోనే ఎప్పుడైతే మన ఇద్దరు ఓపెనర్స్లో ఎవరొకళ్ళైనా పవర్ ప్లేలో నిలబడగలిగితే వీ నెవర్ మిస్ ద మ్యాచ్. ఆ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచాం. అండ్ క్లాసన్ ఆడాడు బాగా, నితీష్ కుమార్ రెడ్డి ఆడాడు, సలీల్ ట్రైడ్ ఈస్ బెస్ట్. కొంచెం ఓపెనర్ సపోర్ట్ వచ్చి ఉంటే నెంబర్స్ వేరే ఉండేది. ఎనీవే, ఐపీఎల్ అయిపోయింది. ఇప్పుడు నుంచి త్వరగా పడుకోవచ్చు, త్వరగా లగచ్చు. అండ్ మన టాపిక్లోకి వచ్చేద్దాం. మన టాపిక్లోకి వస్తే మెయిన్ ఒకటైతే మొన్న ఈ ఏదైతే స్ట్రెస్ గురించి చెప్పాను. మెన్ డూ హ్యావ్ స్ట్రెస్ అండ్ దే డోంట్ డూ ఎక్స్ప్రెస్ అని చెప్పి అనుకుంటారు. వెన్ దే డూ ఎక్స్ప్రెస్ మీరే వద్దంటారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి అంటే లైక్ ఎందుకురా ఆడపిల్లలు ఏడుస్తున్నాం, వై కంపేరింగ్ టు ఏ గర్ల్ అండ్ ఆల్. అంటే ఆడపిల్ల ఏముంది, మగవాడు ఏముంది, ఎవరికైనా ఏడుపు వస్తే ఏడుపు వస్తుంది. వై ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఆ ఎమోషన్ ఎంత ఎక్కువ అయ్యి ఎంతో క్యారీ ఫార్వర్డ్ అయితే తప్ప అవుట్ బస్ట్ అవ్వదు. మెయిన్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ అనేది మన బాడీలో మాస్ ఎంత ఉన్నాయని క్యాలిక్యులేట్ చేసి ఒక రఫ్ ఫిగర్ ఇస్తుంది మనకి. అండ్ ఈ రఫ్ ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెన్లో వచ్చేసరికి యావరేజ్గా 20 నుంచి 24 వరకు ఉంటే గుడ్ అని అర్థం, ఆ మాస్ ఇండెక్స్ ఫిగర్ ఏదైతే ఉందో. అండ్ ఉమెన్లో వచ్చేసరికి 18 to 20. ఇప్పుడు ఇన్ కేస్ అండర్ 20 ఉంటే, ఆ రేంజ్లో ఉంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది లోవర్ వెయిట్, అండర్ వెయిట్ ఉన్నారని అర్థం మెన్లో. ఉమెన్లో అండర్ 18లో ఉంటే అండర్ వెయిట్ అని అర్థం. మన మెన్లో 24 నుంచి 29 వరకు కూడా ఓవర్ వెయిట్ అని అర్థం. అంతే, ఓవర్ వెయిట్ ఉన్నారు, కొంచెం వీళ్ళు ట్రై చేసి తగ్గాలి అని అర్థం. అండ్ వెన్ 29 దాటేసిందో 30, 31, 32 దే ఆర్ ఒబేస్డ్ అని. ఇది చాలా కేర్ తీసుకోవాల్సిన విషయం. వెంటనే వాళ్ళు దే నీడ్ టు వర్కౌట్, దే నీడ్ టు పుష్ దెమ్ సెల్ఫ్, దే నీడ్ టు డూ సమ్ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా. అండ్ 35+ ఉంటే ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా చూపించుకోవాలి. వాట్ ఈస్ ద మెయిన్ కాజెస్, ఒకసారి బ్లడ్ టెస్ట్ అది కూడా తీయించుకుని ఏమన్నా థైరాయిడ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. అండ్ నేను వచ్చేసరికి 32 ఉన్నా. బాడీ మాస్ ఇండెక్స్ చూసుకుంటే ఐఎమ్ ఒబేస్డ్ అని చాలా భయం వేసింది. అందుకే అనుకోండి మనం ఇదంతా స్టార్ట్ చేసింది. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. మంత్లీ ఇప్పుడు
మంత్ ఎండ్ తర్వాత మళ్ళీ చెక్ చేయించుకుంటాను. దాన్ని విల్ సీ వాట్. అండ్ ఉమెన్లో వచ్చేసరికి నేను చెప్పినట్టు 22+ ఉంటే ఓకే ఫైన్, 23, 24, 25 అలా 26 వరకు ఓవర్ వెయిట్ అని. అండ్ 27 కూడా 28+ వెళ్తేనే ప్రాబ్లం. 28, 29, 30 అలా వెళ్తే ఒబేస్ట్. అండ్ 32, 33+ ఉన్నారంటే అది ఖచ్చితంగా ఒబెసిటీలోకి వస్తుంది. ఎప్పుడైనా మీరు ఏదన్నా BMI కానీ ఏమన్నా చెక్ చేయించుకున్నప్పుడు డోంట్ ఫీల్ బ్యాడ్. అది చేంజ్ అయితే అవుతుంది 1 monthలో, లేదంటే నెక్స్ట్ మంత్ ట్రై చేయండి. బట్ డోంట్ గివ్ అప్ అండ్ డోంట్ బీ స్ట్రెస్. అంతే, BMI అనేది చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. అదేదో ఉండిపోయే ఫిగర్ కాదు, ఇట్ క్యాన్ బి చేంజ్. అండ్ దీన్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలంటే 50% ఎక్సర్సైజ్ ద్వారా ఉంటుంది, 50% ఫుడ్లో ఉంటుంది. అండ్ 50% ఎక్సర్సైజ్ అన్నాను కదా అని ఎరగబడి చేసేయద్దు స్టార్ట్స్లో. అండ్ కొంచెం కొంచెం పెంచుకుంటా వెళ్ళచ్చు. జనరల్గా వెయిట్ లాస్కి 20% ఎక్సర్సైజ్, 80% ఫుడ్ అంటారు. బట్ BMI చేంజెస్కి ఈ ఫిగర్ చేంజ్ అవ్వడానికి మాత్రం 50% ఎక్సర్సైజ్ మేజర్ ఫ్యాక్ట్ అవుతుంది అండ్ 50% ఫుడ్. తెలిసిందే కదా. ఈ ప్యాటర్న్ ఏంటి, ఫుడ్ ఎలా ఉండాలి, ఎలా ప్లేట్స్లో ఎంతెంత పెట్టుకోవాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అంటే ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఎలాగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ ఎలా చేసుకోగలగాలి అనేది. ఇక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్ ఫిట్ బై MK. అంతే. SRH, వీ ఆల్వేస్ లవ్ యూ, వీ ఆల్వేస్ సపోర్ట్ యూ. కొంచెం బయటికి రావడానికి ట్రై చేస్తాం. ఎంతైనా మంచి జోష్ మీద నడిచిన సీజన్ కదా SRHకి. ఎక్కడి నుంచో ప్లే ఆఫ్స్కి తీసుకొచ్చారు. వీ ఆల్వేస్ సపోర్ట్ యూ, వీ ఆర్ విత్ యూ. ఎంతమంది SRH వాళ్ళు ఉన్నారో కొంచెం కామెంట్ చేయండి. బాయ్.